2 కొరింథీ 5:14 పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. ఈరోజు దేవుని కొరకు ఘనమైన కార్యాలు నువ్వు చేయలేకపోతున్నావు అంటే ఒకటే మాట, నీలో దేవుని పట్ల ప్రేమ లేదు. ప్రభు కోరింది ఒకటే, దయచేసి నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను సేవ తర్వాత ప్రేమించవలెననేదే. నన్ను ప్రేమించండి అయ్యా అని బతిమలాడాడు. దేవుడు తప్ప ఏం అడగలేదు. నువ్వు పుట్టక ముందే సృష్టినే కలిగించెను, నువ్వు అడగక ముందే భూమినే సిద్ధపరిచెను. నువ్వు పుట్టక ముందే సృష్టినే కలిగించెను, నువ్వు అడగక ముందే భూమినే సిద్ధపరిచెను. సూర్య చంద్ర నక్షత్రాలను, సకల కోటి జీవరాశులను అన్నీ ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా? అన్నీ ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనసు కలిగుండుటయు, దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకు అన్నాడు. ఈరోజు ప్రేమ ఉంటే నేను బలవంతం చేస్తాను దేవుని కొరకు. ఎన్ని కార్యాలైనా చేస్తావు. దేవుని పట్ల నీకు ప్రేమ ఉంటే సాకులు రావు, కుంటి సాకులు చెప్పవు, ఎక్స్క్యూజులు చెప్పవు. దేవుని కొరకు ఎక్కడికైనా పోతావు. ప్రాణాలను అడ్డుపడతానని ఎప్పుడైతే నిలబడినప్పుడు ఒక మాట చెప్తాను, దేవుని పట్ల చూపించిన ప్రేమ దేవుడు ఎప్పుడు రుణాన్ని పెట్టుకోడు. ఒక మాట చెప్తాను, దావీదే రుణం పెట్టుకోకపోతే దేవుడు పరమదావీదు పరమరాజు, ఆయన కొరకు నువ్వు చేసేది ఆయన రుణం పెట్టుకుంటాడా? పెట్టుకోచాలడు. ఎబ్రీ 6:10 ఉంటుంది, మీరు చేసింది మర్చుటకు దేవుడు అనేస్తుంది. ఒక వ్యక్తి దేవుని కొరకు రోషంగా చేయలేకపోతున్నాడు, దూసుకోపోలేకపోతున్నాడు, 100 సాకులు చెప్తున్నాడు అంటే ఒకటే కారణం, దేవుని పట్ల ఆ వ్యక్తికి ముగిస్తూ ప్రభు అడిగాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? రెండోసారి నీవు నన్ను ప్రేమిస్తున్నావు. నిజంగా ప్రేమిస్తే పారిపో, నిజంగా ప్రేమిస్తే తెగిస్తావు. ఆ ప్రేమ నిన్ను కాదు గెలిపించేది, నీ ద్వారా ప్రపంచాన్ని దేవుడు గెలిపించును కాక. ప్రేమే ప్రేమే ప్రేమేగా